భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు సిటీ స్థానిక 13వ డివిజన్లో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకోవాలని, అన్యాయాన్ని చూసి మౌనం పాటించాలని, అవకాశాలు అందరికీ రావాలి అన్న ఆశయానికి కట్టుబడి నిలబడతామని ప్రతిజ్ఞ చేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య, ప్రస్తుత కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున మరియు స్థానిక నాయకులు సుబ్బరామయ్య, మురళి, లక్ష్మయ్య, రమేష్, ఊటుకూరు చైతన్య, నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जय भीम जय भीम जय भीम जय भीम। అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, మహానుభావుడు, సమాజ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని యలమవర్ధనిలో ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, యువకులందరితో తరపున మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఏ మనిషి అయినా సరే కష్టం, ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు నడిస్తే ప్రపంచాన్ని సైతం మనం కదిలించవచ్చు అని మార్గాన్ని మాకు చూపిన గొప్ప నాయకుడు, గొప్ప మహా మేధావి అంబేద్కర్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటాను. అలాంటి ఆయన ఆలోచనలు, అలాంటి ఆయన ఆశయాలు కూడా ఎంతో విలువైనవని తెలియజేసుకుంటాను. వాటిలో మరీ ముఖ్యంగా ఆయన చేసిన ఆలోచనలు, ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, విద్య ప్రతి ఒక్కరికి సమానంగా దక్కాలా, ప్రతి ఒక్క మనిషి సమానంగా జీవించాలా, కష్టపడే ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు రావాలా అని తెలియజేసినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ గారు. అలాంటి ఆయన ఆశయాలను, ఆలోచనలు సైతం ముందుకు నడిపిస్తూ 5 ఏళ్లలో జగన్మోహన్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఆయన ఆలోచనలకు, ఆశలకు కట్టుబడి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఆయన సమానమైనటువంటి విద్యను, వైద్యను అందించి సుపరిపాలన అందిస్తే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తూ కొన్ని చోట్లయితే కుల బహిష్కరణలు కూడా చేస్తూ దుర్మార్గమైన పరిపాలన సాగిస్తూ ఉంటారని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పాలనను అంతమొదిస్తూ మళ్లీ జగన్మోహన్ గారు లాంటి గొప్ప నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకుని అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలు కొనసాగించే విధంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాల కోసం, ఆశయ సాధన కోసం ఆయన ఆలోచనలు చెప్ప ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మా డివిజన్ ప్రజలందరి తరఫున అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్.